రథసప్తమి రథం pretty straightforward. Two chikkudkayal frozen, like Indian store I got this frozen ones. You can just take like this, two sides of each of them, and then you can try and use a toothpick, okay, and make a radham. ఇది గోధుమ లడ్డు. మనం పరమన్నం చేయాలి, పాలలోనే ఉడికించాలి. పాలలో కొంచెం ఉడికించేసి ఇలాగా ఇలాచి వేసుకోవచ్చు మనము. ఇలా ఉడుకుతాయి అన్నమాట. ఉడికినాక కొంచెం పంచదార కానీ బెల్లం శ్రేష్టం, బెల్లం వేసుకుంటే మంచిదే. సో ఇది ప్లస్ రథం రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు చెప్పుకోవాలి. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యదాత సూర్యనారాయణ మూర్తికి నమస్కరించి సూర్యనారాయణ జన్మదిన ఉత్సవం సందర్భంగా రథసప్తమి జరుపుకుంటాము. మనము చిక్కుడుకాయలతో కానీ ఇలాంటి బ్రాడ్ బీన్స్ అంటారు కదా, బ్రాడ్ బీన్స్తో కానీ చేసుకోవచ్చు. ఫ్రోజన్ ఫుడ్ నుంచి తెచ్చుకున్నాను, నాకు చెట్లు లేదు కాకపోతే. బట్ నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేద్దాం. మళ్ళీ ఏమో స్వామివారికి నైవేద్యం పెట్టడానికి మన ఇంట్లో ఉన్న హల్దీ లీఫ్ తీసుకొచ్చాను. సో దాంతో చేస్తున్నాం అనమాట పూజ. పూజ ఫోటో పెడతాను, కమ్యూనిటీలో చూసుకోండి.